భవానీనగర్ హన్మకొండలో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే 2018లో కాన్వాయిగూడెం ఆమ్లెట్ ఆఫ్ గంట్లకుంట ఆఫ్ కొడకొండ మండలంలో డబుల్ బెడ్రూము సంబంధించినటువంటి ఇండ్లు ఒక కాంట్రాక్టరు కంప్లీట్ చేయడం జరిగింది. 21లో అతను కంప్లీట్ చేశారు. బెనిఫిషరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 10 ఇండ్లకు సంబంధించినటువంటి ఫైనల్ బిల్లు సుమారు 16 లక్షల వరకు ఉంటుంది. ఆ 16 లక్షల రికార్డింగ్ ఎంబుక్లో రికార్డ్ చేయడానికి అప్పుడు ఏఈగా శ్రీకాంత్ అనే వ్యక్తి పనిచేశాడు. అతను ప్రస్తుతం డిఈగా పాలగుర్తి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. 21 తర్వాత నుండి ఇప్పటి వరకు గత 4 సంవత్సరాలుగా ఆ శ్రీకాంత్ చుట్టూ ఆ బాధితుడు తిరుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఫైనల్ బిల్లు అతను రికార్డ్ చేయలేదు. ఫైనల్గా లాస్ట్ మంత్లో ఎందుకు చేయట్లేదని అడిగితే తనకి 50,000 రూపాయల డబ్బులు లంచంగా ఇస్తేనే నేను ఆ పని పూర్తి చేస్తానని చెప్పాడు. అతనికి డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు ఈరోజు 50,000 రూపాయలు గంట శ్రీకాంత్ గారికి భవానీ నగర్లో ఆయన ఇంట్లో ఇస్తుండగా మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఇతన్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే మీ వర్క్ చేయడానికి ఎవరైనా కూడా గవర్నమెంట్ సర్వెంట్ డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని మనవి. అలాగే నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వరంగల్. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9154388912. ఆ విషయంలో కూడా మేము హౌస్ సెర్చ్ చేస్తున్నామండి. వివరాలు ఉండేదంటే మేము సాయంత్రం వరకు ఇస్తాం.